అందరికీ నమస్కారం. ఇంతకుముందు భారతదేశంలో దొరికే అన్ని రకాల చీరల గురించి మాట్లాడాను. మీకు అందరికీ చూపించాను వేరు రకాల చీరలు ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నది. అయితే ఇవాళ కొంతమంది నన్ను తిట్టుకుంటారేమో తెలీదు, కానీ ఈరోజు నేను ఇంకో వస్త్రరాజం గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే నైటీ. ఈ మధ్యని యూట్యూబ్లో ఒక రీల్ చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. అదేంటంటే భర్త అడుగుతాడు భార్యని, ఏమే నీకు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అంటే ఏం కోరుకుంటావే అంటే 100 నైటీలు అడుగుతానండి అంది అని ఆమె సమాధానం చెప్తుంది. చెప్తే అతను కళ్ళు తిరిగి పడిపోతాడు. అలాంటి రీల్ చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. నిజమే, నైటీ అంత కంఫర్టబుల్గా ఉండే బట్టలు ఇంకేమీ ఉండవు అనిపిస్తుంది నాకు. పగలంతా చీర కట్టుకొని ఆఫీస్కి వెళ్ళి లేదా పని చేసుకొని సాయంత్రం చక్కగా స్నానం చేసి నైటీలోకి మారిపోయామనుకోండి, సొంత ఇంటిలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ఈ నైటీ అనేది ఇప్పుడు ఎంత పాపులర్ బట్టలు అంటే పల్లెటూళ్ళల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ నైటీకి తరతమ భేదం కానీ వయసు తారతమ్యం కానీ లేదు. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉన్న కంఫర్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. మా స్కూల్ పిల్లలు మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు తల్లులు నైటీ మీద తువ్వాళ్ళు వేసుకొని మీటింగ్కి వచ్చేద్దాం అనుకుంటే పిల్లలు మాత్రం ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మల దగ్గర హఠం చేసి నువ్వు చీర కట్టుకునే రావాలి మీటింగ్కి, లేకపోతే నువ్వు రావద్దు అని వాళ్ళ అమ్మల చేత చీరలు కట్టించి తీసుకొస్తారు. కానీ అందులో ఉన్న కంఫర్ట్ పాపం వాళ్ళకి తెలియదు కదా. అలాగే ఈ నైటీ అనేది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో, అందుకని పగలని రాత్రని తేడా లేకుండా వేసుకుంటే మా అమ్మగారు అడిగేవారు, దానికి ఎందుకే నైటీ అని పేరు, ఎప్పుడు వేసుకు తిరుగుతారు మీరు, దానికి ఒక పద్ధతి ఉంది కదా, రాత్రి వేసుకోవాల్సిన బట్టలు కదా అవి అనేవారు. కానీ చివరిలో మా అమ్మగారు మా అమ్మమ్మ గారు అందరి చేత మేము అవే వేయించేసాం. ఎందుకంటే మా అమ్మగారు మా అమ్మమ్మ గారు పాల మేగల్లో పసుపు కలిపి దానికి గులాబీ రేకులు అద్దితే ఎలాంటి రంగు వస్తుందో అలాంటి రంగులో ఉండేవారు. జుత్తంతా తెల్ల ముగ్గుబుట్టలా ఉండేది. అంత మంచి రంగు ముగ్గుబుట్ట లాంటి తల, మంచి ముదారగా ఉండే ఎరుపు మెరూన్ కలర్ లాంటి నైటీలు వేస్తే వాళ్ళిద్దరిని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపించే అంత ముచ్చటగా ఉండేవారు. ఆఖరికి వాళ్ళ చేత కూడా వేయించేసాము నైటీలు. అలాగే మేము పీజీ చేస్తున్నప్పుడు ఎవరైనా అబ్బాయిలు మమ్మల్ని ఏదైనా అవసరమై క్లాస్మేట్స్ వాళ్ళు కలవడానికి వస్తే తర్వాత రోజు అనేవారు, ఎందుకండి బాబు మమ్మల్ని అలా నైటీల్లోని దెయ్యాలాగా తిరుగుతూ గాబరా పెట్టేశారు మీరు హాస్టల్కి వస్తే అనేవారు. అంటే ఇంకా నేను పీజీ చేసి అప్పుడే ఇంచుమించుగా 30 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఆ టైంలో అంత ప్రాచుర్యంలో లేవు నైటీలు, అప్పుడప్పుడే వేసుకోవడం. కానీ లేడీస్ హాస్టల్ అంటే అందరం అమ్మాయిలే ఉంటాం కదా, హ్యాపీగా నైటీలు వేసుకొని తిరిగేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో అబ్బాయిలు వచ్చి చూస్తే వాళ్ళకి ఇంకా అంతగా అలవాటు కాలేదు. ఇప్పుడైతే అందరికీ అలవాటు అయిపోయింది అనుకోండి నైటీల్లో ఆడవాళ్ళని చూడడం. కాబట్టి అప్పుడు వాళ్ళు అనేవారు, ఏంటండి బాబు దెయ్యాల్లాగా భయం వేస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తే అనేవారు. అలా ఆ నైటీ అనే ఒక వస్త్ర రాజ్యం అనే చెప్పాలి. దానిలో ఉన్న కంఫర్ట్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే మా పిల్లలు అన్నారు, అదేంటమ్మా చీర కట్టుకుని చేస్తున్నావు, నైటీ గురించి మాట్లాడాలనుకుంటే నైటీయే వేసుకోవచ్చు కదా అంటే, మరి బాగుండదేమో అని చెప్పి నేను చీరే కట్టుకున్నాను. కానీ నైటీలో కంఫర్ట్ నాకు బాగా తెలుసండి. అలాగే మా అమ్మాయి విదేశాలకి చదువుకోవడానికి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, అమ్మ నీది ఒక నైటీ ఇవ్వవా నాకు, నేను పట్టుకెళ్తాను అనేది. ఎందుకంటే నిన్ను తలుచుకుంటే నువ్వు నైటీలోనే గుర్తొస్తావు కాబట్టి నాకు ఒక నైటీ ఇవ్వు, అది నేను దగ్గర పెట్టుకుంటాను, ఎప్పుడైనా నీలా ఫీల్ అవుతూ ఉంటాను దాన్ని చూసుకుని అని ఒక నైటీ మాత్రం పట్టుకెళ్ళేదండి మా అమ్మాయి. ఇలాగ నైటీ గురించి చెప్పాలంటే బోల్డ్ అనే కథలు ఉన్నాయి. ఇవాళకి ఇంకా ఆపేస్తాను, ఉంటాను.